సహస్ర, విహారి ఇద్దరు కూడా అలా వస్తూ ఉంటారు. ఇక లోపలికి రాబోతుంటే పద్మాక్షి అంటుంది, కూతుర్ని అంత సాదాసీదాగా తీసుకెళ్లడం ఇష్టం లేదు. అందుకే అని అంటూ వసుధ పద అని చెప్పి ఇంకా హారతిచ్చి లోపలికి రమ్మని చెప్దామని చెప్పి ప్లాన్ చేస్తుంది పద్మాక్షి. లోపలికి వెళ్ళి హారతి తీసుకొస్తుంది వసుధ. తీసుకురాగానే విహారికి, సహస్రకి ఇద్దరికి హారతిస్తుంది. చాలా సంతోషంగా హారతిస్తుంది. పుట్టింటికే కూతురు కోడలుగా వస్తుందని పద్మాక్షి చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక అలా హారతిస్తుంది వసుధ పద్మాక్షి. హారతి ఇచ్చాక ఇద్దరు ఒకరినొకరు పేర్లు చెప్పుకుని లోపలికి రండి అని అంటూ చెప్తుంది. చెప్పేసరికి ఇక ఒక్కసారిగా విహారి అలా చూస్తూ ఉంటాడు. సహస్ర ఆలోచిస్తూ ఇంకా నవ్వుతూ చాలా సంతోషంగా ఇలా అంటుంది, బావ ఇద్దరం వచ్చాం అని అంటూ చెప్తుంది. ఇక అప్పుడే విహారి నువ్వు చెప్పు అని అంటూ అనేసరికి విహారి లక్ష్మి వచ్చాం అని అంటూ చెప్తాడు. ఆ మాట వినేసరికి అందరూ ఒక్క షాక్ అవుతారు. ఇంకా లక్ష్మి విహారి పక్కన నిలబడి ఉంటుంది. విహారి పక్కన లక్ష్మి ఇటువైపు, సహస్ర ఇటువైపు ఇద్దరు చెరువు పక్క నిలబడి ఉంటారు. అప్పుడు లక్ష్మి వైపు చూస్తూ విహారి లక్ష్మి వచ్చామని చెప్పగానే సహస్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలాగే పద్మాక్షి అందరూ కూడా షాకింగ్గా అలాగే చూస్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.